అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉంటుంది. చాకచక్యంగా ఎదుర్కోవాలి, లేదంటే కష్టం. అలాగే 3 శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనమైతే ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని కింద మాకు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతకంలో శుక్రుడు, శని భగవానుడు ఇద్దరు కలిసి మీకు అత్యంత మంచి యోగాన్ని కలిగించబోతున్నాడు. 4వ ఇల్లు దీనికి కేంద్ర స్థానం. సుఖానికి, సంతోషానికి ఈ రోజున రెట్టింపు ఫలితం ఉండబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు మానసిక ప్రశాంతత ఎక్కువ అవుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. పెద్దగా కష్టపడకపోయినా సరే సరైన సమయంలో ఈ రోజున సరి అయిన అవకాశం మీ తలుపు తడుతుంది. దీన్నే మనం అదృష్టం అంటారు. శుక్రుడి శని కలయిక ప్రభావం వలన ఈ రోజున చాలా వరకు కూడా మీ పనులు ఆకర్షణీయత ఉంటుంది. మీ మాటల్లో, నడవడిక, ప్రవర్తనలో తెలియని ఉందాతనం ఉట్టిపడుతుంది. కళల పట్ల, సంగీతం, సాహిత్యం పట్ల అమిత ఆసక్తి వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు మీరు ఒక పని మొదలు పెడితే దానికి రావాల్సిన సహాయం ఎక్కడి నుంచో కూడా ఒక చోట నుంచి వస్తుంది. గురువుతో ఈ రోజున సంబంధాలు మీకు బాగుంటాయి. అలాగే మీకు గురుగ్రహం ఆశీస్సులు రక్షణ కవచంలా ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కోరిక ఈ రోజున సమస్యల తొలగింపు సులభంగా జరిగిపోతుంది. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజున శుక్ర శని గ్రహాల యోగం అనేది మీకు అదృష్టం, సంపద, సంతోషం అనేది పరిమళాలు మీకు అదృష్టం, సంపద, అవకాశాలు అన్నీ కూడా ఎన్నో రకాల యోగాలు కలిగజేస్తాయి. రాశి వారికి అత్యంత కష్టాలు, సవాళ్ళు ఉన్న ఈ యొక్క గ్రహం ఈ రోజున అనుకూలత కలుగజేస్తుంది. శని అనుకున్నది ఇదంతా కూడా కారణంగా చెప్పవచ్చు. మీ యొక్క ఆలోచన అంతా కూడా మానసిక స్థితి మీద ఈ రోజున విచిత్ర ప్రభావం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభించే యోగం కనిపిస్తుంది. మీరు చాలా ధైర్యంగా గమ్యం వైపు ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళండి. కానీ లోపల మృదు స్వభావం ఉంటుంది. చిన్న మాటకి కూడా నోచుకుంటారు. ద్వంద్వ స్వభావానికి కారణం ఈ రాశి జాతకుల. అలాగే ఈ రోజున వీరికి చంద్రుడి యొక్క ప్రధాన ప్రభావం మనసు పైన కానీ అనవసరమైన ఆందోళనపై కూడా ఉండవచ్చు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టే ఈ రోజున ఎక్కువగా చూడండి. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒక క్షణం ఈరోజు సంతోషంగా ఉంటుంది, మరో క్షణమే నిరాశగా అనిపిస్తుంది. మీ మనసులోని ఆలోచనలో మార్పుకు కారణం చంద్రుని ప్రభావం. ఏది కూడాను నెగిటివ్గా తీసుకోవద్దు. శత్రువు ఎక్కడ ఉండడానికి మన ఆలోచనల రూపంలోనే ఉంటారు. కావున మీరు ఏంటంటే గనక చంద్రుని దశ, అంతర్దశ నడుస్తున్న ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. జలుబు, దగ్గులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి ఈరోజు ఉండవచ్చు. ఈరోజు ఒక వ్యక్తి మిమ్మల్ని వాడుకొని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వారి యొక్క విషయాలలోనే మిమ్మల్ని ప్రధాన భూమిగా పోషించే విధానంగా రెచ్చగొట్టవచ్చు. మిమ్మల్ని ఎంతగా రెచ్చగొట్టినా కూడాను ఎదుటి వ్యక్తులకు మాట ఇవ్వద్దు. మీ వాగ్దానాలు నిరూపించుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎవరైనా సరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, మీ యొక్క పరిస్థితులను మార్చాలని చూసినా వారితో చిరునవ్వుతో సమాధానం చెప్పండి. లేదా ఏదంటే వారి సులభంగా మిమ్మల్ని వాడుకొని మోసం చేస్తారు. 6వ ఇల్లు రుణస్థానం కాబట్టిన చంద్రుడి ప్రభావం వలన అనుకూలత పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయవచ్చు. దీనివల్ల
అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు నిలకడలేకపోవడం, ఏదో ఒక డబ్బు గురించిన చింత ఈ రోజున మిమ్మల్ని వెంటాడుతుంది. దీన్ని చూసి భయపడవద్దు. చంద్రుడు మీకు ఇచ్చే శిక్ష కాదు, ఒక శిక్షణ. మీ మనసు ఎవరిని అదుపులో ఉంచుకోవాలో, ప్రతికూల పరిస్థితులు ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పించే గురువే చంద్రుడు. ఈ రోజున మీరు వెనక్కి అడిగి వేసినా అనుకునవద్దు. చంద్రుడు పెట్టే పరీక్ష ఇది, శిక్షణగా భావించండి. మిమ్మల్ని ఓడించగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఇంకా ఎవ్వరికి కూడా ఉండదు. చంద్రుడితో పాటుగా గురువు, కుజుడు కూడా ఈ రాశి వారికి కొన్నిసార్లు ఇబ్బందులు కలుగజేస్తూ వస్తున్నాయి. కానీ మీలో నిరాశ అనేది అస్సలు కూడా తొలగిసలాడకూడదు. నిరాశ, నిస్పృహలు అందరికీ ఉంటాయి, కానీ అధిగమించే ముందుకు వచ్చే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రోజున ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడాను కష్టమని అస్సలు భావించవద్దు. ఎవరి మాటలతో సూటిపోటీగా ప్రవర్తించిన మీరు వాటిని మనసుకి అస్సలు కూడా తీసుకోకూడదు. డబ్బుతో పాటుగా ఈ రోజున కొన్ని బాధ్యతలు, వాటితో కూడిన ఆటంకాలు కూడా ఉండొచ్చు. కొన్ని విపరీత కష్టం ఉంటుంది, కానీ పోరాటం తర్వాత విజయం వస్తుంది. అలాగే ఈ రాశివారు ఈ రోజున మాట విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉంటారు. మీ ఆలోచనల వేగాన్ని తగ్గించండి. మీరు పరిపరి విధాలుగా ఆలోచించిన జరిగేది జరుగుతుంది. మానసిక సంతృప్తి, మానసిక వ్యర్థల నుంచి ఈ రోజున బయటపడే మార్గాన్ని అన్వేషించండి. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పక్కాగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వారి యొక్క కష్టం, వారి యొక్క బాధ వారిని అలా ప్రేరేపిస్తుంది. వారి యొక్క ఇబ్బందులను మిమ్మల్ని చాలా వరకు కూడాను తలదూర్చే ప్రయత్నం చేయిస్తారు. వారు మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు. కావున ఈ రోజున ఎన్ని మాటలు ఎవరు మాట్లాడినా ఆ యొక్క మాటలు మీరు ఏ మాత్రం కూడాను తలదూర్చవద్దు. చర్చాగోష్ఠుల్లో పాల్గొనవద్దు. ఒంటరిగా మీకు మీరు ఆలోచించుకుంటూ ఈ రోజున ప్రత్యామ్నాయాలను ఆలోచించండి. జరిగే వాటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ చింతించవద్దు. ఆలోచనల వేగాన్ని కాస్త తగ్గించండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటి అంటే గనక సహనం, ఓర్పు ఎక్కువగా కలిగి ఉండాలి. మీ ప్రయాణం కొంచెం లోతుగా సాగిపోతుంది. అలానే అలజడి, కన్ఫ్యూషన్స్, కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇక అంతే సంగతులు. ఏదో తెలియని అలజడి, కొంచెం ఆందోళన ఉండొచ్చు. ఎప్పుడు మర్చిపోయిన పాత విషయాలు కూడా పరిష్కారం కాని సమస్య ఈ రోజున హఠాత్తుగా గుర్తుకు రావచ్చు. దేనికి కూడా భయపడవద్దు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న గ్రహస్థితి కాదు. మీలో దాగి ఉన్న మానసిక శక్తిని మీకు పరిచయం చేయడానికి వస్తున్న ఒక అవకాశం. సముద్రంపైకి ప్రశాంతంగా ఉన్న లోపల ఎన్నో ప్రవాహాలు ఉన్నట్లే మీ మనసు లోపల ఈ రోజున ఎన్నో ఆలోచనలు. మీరు చేయాల్సింది కంగారు పడడం కాదు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో గమనించండి. ఒక రకంగా ఈ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. భాగస్వామితో లేదా కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. అష్టమంలో కుజుడు ఉండడం వలన మాటల్లో వేడి పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయానికి కూడా కోపం రావచ్చు. గుర్తుంచుకోండి, ఆ కోపం ఇది కాదు, అది గ్రహ ప్రభావం. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టిన చిరునవ్వుతో సమాధానం చెప్పండి. వాదనతో బదులుగా మౌనంగా ఆయుధంగా వాడండి. మీరు గెలవాల్సింది బయట వ్యక్తులతో కాదు, మీ లోపల పెరుగుతున్న ఆవేశంతో. ఉద్యోగస్తులకు ఈ రోజున ఒక సవాలుతో కూడినటువంటి రోజు కావచ్చు. మీ 6వ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ముందు ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైన కలయిక. మీ యొక్క శత్రువులపై, పోటీదారులపై ఈరోజు విజయం వస్తుంది. పై అధికారులు బదిలీకి వస్తారు. కొత్త బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకి వస్తాయి. అయితే అదే సమయంలో వక్రగతిలో ఉన్న బుధుడు కమ్యూనికేషన్ గ్యాపులకు కారణం కావచ్చు. మీరు చెప్పాలనుకుంది ఒకటి, అవతల వారికి అర్థమయ్యేది ఈరోజు మరొకటి. ముఖ్యమైన మెయిల్స్ పంపించడంలోనూ 2 సార్లు చెక్ చేసుకోండి. మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా, నిదానంగా మాట్లాడండి. పాత ప్రాజెక్టులపైన ఏమీ తప్పు ఉంటే అవి ఇప్పుడు బయటపడవచ్చు. వాటిని సరి చేయడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారస్తులు ఈ రోజున కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అష్టమ స్థానం హఠాత్తు పరిణామాలకు సూచన కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి, కొత్త భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే
గురు శుక్రుల కలయిక ఒక అద్భుత వెలుగు. మీ తెలివితేటలు, సృజనాత్మకత, ఆలోచనలు అండగా నిలుస్తాయి. మార్కెట్ను బాగా విశ్లేషించి అంతరాత్మ చెప్పిన మాట విని చిన్న నిర్ణయం తీసుకుంటే లాభం వస్తుంది. స్టాక్ మార్కెట్ల వంటి స్పెక్యులేషన్స్ రంగాలలో ఉన్నవారు ఊహించని లాభం పొందవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే గనక శనిదేవుడు మీకు డబ్బు విలువ నేర్పిస్తున్నాడు. ఖర్చులు పెరిగినట్టుగా అనిపించవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన రావచ్చు. కానీ ఆర్థికంగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన పాఠంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. పొదుపు పైన దృష్టి పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి గాయాలు, రక్తపోటు సమస్యలు ఉండొచ్చు. కోపాన్ని తగ్గిస్తే సగం ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి. ప్రేమికులకు, విద్యార్థులకు పండుగ లాంటిది. ఈ రోజున మీకు బుద్ధి కుశలత చురుకుగా పనిచేస్తుంది. విద్యార్థులకి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. వారి సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహితులు కూడా బాగా సరదాగా కూడా గడుపుతారు. సంతానం గురించిన శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈరోజు సవాళ్ళు చూసి వెనకడుగు వేయకుండా ఆత్మ పరిశీలన అవకాశాలుగా మలుచుకోండి. మీ బలాన్ని తెలుసుకొని ముఖ్యంగా సృజనాత్మకతను వాడుకుంటూ ముందుకు వెళ్ళండి. రోజు ముగిసేసరికి శక్తివంతులుగా మారిపోతారు. ఈ రోజున కూడా మనకి ఏమిటంటే గనక అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే సమయం ఇది. తెలివిగా ఎదుర్కొని అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు అనవసర చర్చలకు దూరంగా ఉండండి. పాత ఫైళ్ళని, పాత విషయాలని మరింతగా పరిశీలిస్తే మంచిది. మార్కెట్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నా కూడాను మీకు చాలా వరకు కూడా సరైన సమయం, ఆలోచనలకు ప్రయారిటీ ఇస్తారు. పోటీదారులను ఎత్తుగడలు పసిగట్టలేకపోయినా మీ క్రియేటివ్ ఆలోచనలను 10 సార్లు ఆలోచించ ముందుకు జరపండి. కస్టమర్లను, ఎదుటి వారిని ఆకర్షించవచ్చు. నిత్యం కూడా ఈ రాశి జాతకులు శివారాధన తప్పనిసరి చేసుకోండి. అలాగే మీ సహనానికి ఈరోజు పరీక్షని గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు దైవారాధన గడిపితే అంత మేలు కలుగుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరి చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీకు గురు అనుగ్రహం పొందాలంటే సాయిబాబాను కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, లేకపోతే గురు అనుగ్రహం పొందుతారు. మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా బయటపడాలి అంటే అలాగే శివారాధన కూడా చేసుకోండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి అభిషేకము, అలాగే కుంకుమార్చన చేయండి. అమ్మవారి అనుగ్రహం కూడా పొంది మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా సరే ఆ శివయ్య చూసుకుంటాడు. అన్నీ ఆయన మీద ఆయనకు చెప్పేసి మీ కష్టాలన్నీ తొలగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.